అక్క మీ ప్రెగ్నెన్సీ జర్నీ చెప్పరా అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు సిమ్టమ్స్ అడుగుతున్నారు. సిమ్టమ్స్ ఏమంటే నాకు ఫస్ట్ 3 months మొత్తం 2 ప్రెగ్నెన్సీలు. ఫస్ట్ 3 months అసలు స్మెల్ పడకపోతుండే, ఆయిల్ స్మెల్ అయినా పచ్చడి స్మెల్ అయినా అసలు అసలు ఏం పడకపోతుండే. వామిటింగ్ సెషన్ వచ్చేది కానీ వామిటింగ్ అయితే రాలేదు, ఎప్పుడు వామిటింగ్ చేసుకోలేదు నేను. కాకపోతే అన్నం సరిగ్గా తినకపోతుండే, వాటర్ తాగి లేకపోతే కొబ్బరి బోండం అట్లా తాగి ఉంటుండే, ఎందుకంటే అన్నం చూస్తేనే వామిటింగ్ వచ్చేది. ఇంకోటి ఏమంటే స్పైసెస్, మొత్తం నాకు స్వీట్స్ అంటే ఇష్టము, స్వీట్స్ చూస్తేనే అంత వామిటింగ్ సెషన్ వచ్చేది, నచ్చకపోయేది. స్పైసెస్ బాగా ఇష్టం ఉండే. ఇప్పుడు జామకాయ తిన్నా కారం ఉప్పు, ఏం తిన్నా కారం ఉప్పు దీనికి. ఇంకోటి కారం కూడా బాగా తింటుండే, కర్రీస్ అట్లుండే 4th month నుంచి. మంచిగా అనిపించింది. కానీ ఎందుకంటే నేను ఎప్పుడు కారం తినకపోతుండే. ఈ ప్రెగ్నెన్సీ జర్నీ వల్ల నేను కారం అనేది అలవాటైంది, చప్పగా తింటుండే ఇది వరకు. ఇదైతే ఒక బెనిఫిట్ అయింది నాకు. మా ఇంట్లో వాళ్ళందరూ కారం తింటే నేను చప్పగా తింటుండే, ఇది ఒక బెనిఫిట్. అండ్ ఇంకోటి, అక్క మీకు కాళ్ళ వాపులు ఉన్నాయా అని అడుగుతున్నారు. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే కాళ్ళు 4th month అనుకుంటా, 4th month నుంచి స్టార్ట్, మొత్తం కాళ్ళు వాచిపోయినాయి, మొత్తం ఇచ్చింగ్ వస్తుండే. డెలివరీ వరకు అదే కంటిన్యూ అయింది. అసలు ఇప్పుడు చెప్పులు కొనుక్కుంటే మళ్ళీ 10-15 days అయినాక మళ్ళీ చెకప్కి వెళ్ళినప్పుడు ఆ చెప్పులు పడకపోతుండే, అంత లావ్ అయిపోయినాను. కాళ్ళు కూడా బాగా వాసుండే, నీరు వచ్చేసింది మొత్తం, మెడిసిన్ పడకనా సంథింగ్ నాకు తెలియదు. కాకపోతే మస్తు బ్లాక్ అయినా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మొత్తం ఫుల్ బ్లాక్ అయిపోయినా అనమాట. సెకండ్ ప్రెగ్నెన్సీకి అయితే అసలు వాపు, కాళ్ళ వాపు అనేది లేదు, బాడీ వెయిట్ అనేది ఏమి ఎక్కువ పెరగలేదు, నీరు రాలేదు, అంత బాగానే ఉన్నా, చాలా యాక్టివ్గా ఉన్నా. మీరు వీడియోస్ లో కూడా చూసి ఉంటారు. ఇంకా ఏముంటాయి, పోస్టీరియర్, ప్లాసెంటా పోస్టీరియర్ నాది. పోస్టీరియర్ గురించి అడుగుతాను. ప్లాసెంటా పోస్టీరియర్, యాంటీరియర్ అంటే నాదైతే చాలా వీడియోస్ లో చెప్పినాను. నాదైతే ప్లాసెంటా పోస్టీరియర్. 2 ప్రెగ్నెన్సీలకు అదే అప్పర్ పోస్టీరియర్ అంటుండే. ఇక హార్ట్ బీట్ వచ్చేసి ఇద్దరు బాబులకి 140. ఫస్ట్ ప్రెగ్నెన్సీ మొత్తం 140 వచ్చింది. ఎప్పుడు స్కాన్ చేసిన టిఫా స్కాన్, గ్రోత్ స్కాన్, ఎవ్రీథింగ్ అన్ని ఎన్టీ స్కాన్ లో 140 వచ్చింది. ఎప్పుడు కూడా బిలో కాలేదు, ఎబో కాలేదు. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి అన్ని, అది కూడా టిఫా స్కాన్, గ్రోత్ స్కాన్, ఎవ్రీథింగ్ అన్ని కూడా 140 వచ్చింది. కానీ నాకు డెలివరీ చేసే ముందు ఒక 1/2 hour ముందు మళ్ళీ హార్ట్ బీట్ చెక్ చేస్తే 137 అయితే వచ్చింది. అంతే, ఇది తప్ప డిఫరెన్స్ అయితే ఏం లేదు, అంతా ఓకేగానే ఉన్నది. అండ్ ఇంకోటి ఏం అడుగుతున్నారంటే, అక్క మీకు ఇచ్చింగ్ అనేది ఉందా స్టమక్ పైన అని అడుగుతున్నారు. నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫుల్ ఇచ్చింగ్ ఉండే. 7th month స్టార్ట్ అయినాక మస్తు ఇచ్చింగ్ అనిపించింది. మేడం డాక్టర్ని అడిగితే లోషన్, బాడీ లోషన్ ఆర్ సంథింగ్ ఏదైనా లోషన్ పెట్టుకోండి అన్నారు. నాకు అయినా కూడా తగ్గలేదు, మస్తు ఇచ్చింగ్ అనిపించింది. ఇక సెకండ్ ప్రెగ్నెన్సీలో అసలు ఇచ్చింగ్ అనేదే లేదు. నిజంగా దానికి దీనికి చాలా డిఫరెన్స్ అనిపించింది. అట్లాంటివి అయితే లేవు, ఓన్లీ ఫుడ్ విషయంలో మాత్రం సేమ్ ఉన్నాయి. ఇక పోస్టీరియర్ సేమ్, హార్ట్ బీట్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్, అంతే. ఇంకోటి ఏమంటే, అక్క మీకు లైన్ ఉండేనా స్టమక్ మీద, బ్లాక్ డార్క్ లైన్ ఉందా, లైట్ గా లైన్ ఉందా అంటే నాకైతే డార్క్ ఉండింది లైన్. 2 ప్రెగ్నెన్సీలకు అట్లనే ఉన్నాయి. ఇప్పుడైతే సరిగ్గా అంత ఏం బ్లాక్ అవ్వలేదు. ఈసారి నేను లైట్ గానే నార్మల్ గా ఉన్నా, అంతే. ఇక బ్లాక్ లాంటిది ఏమైతే లేదు, మంచిగానే ఉన్నా. అండ్ ఇంకోటి బేబీ మూమెంట్స్ అడుగుతున్నారు. బేబీ మూమెంట్స్ ఏమంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎటు కదిలింది ఎక్కువ ఫస్ట్ సెకండ్ కి అని అడుగుతున్నారు కదా. ఫస్ట్ అప్పుడైతే నాకు మొత్తం లెఫ్ట్ సైడే మూమెంట్స్ ఉంటుండే, బాగా లెఫ్ట్ సైడే ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి అన్ని రైట్ సైడ్ ఉన్నాయి. సో ఆ డిఫరెన్సెస్ కూడా కొందరు ఎస్టిమేట్ చేసుకున్నారు, అమ్మాయి ఏమో అని. కానీ మూమెంట్స్ ని బట్టి అస్సలు కాదు, ఎందుకంటే బేబీ లోపల రొటేట్ అయితేనే ఉంటది. ఒకసారి ఇటు కావచ్చు, అటు కావచ్చు, అంతేగాని అట్లాంటిది అయితే ఏం లేదు. అండ్ ఇంకోటి స్టమక్ పొజిషన్, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు డిఫరెంట్గా ఉండే, సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా డిఫరెంట్గా ఉన్నది. దాన్ని బట్టి కూడా అమ్మాయి కావచ్చు అనుకున్నాం, కానీ అట్లా బేబీస్ మన పొట్టని బట్టి అయితే ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా కూడా మనకి రిపోర్ట్స్ ని బట్టే తెలుస్తుంది. నాకైతే సేమ్ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి నాకైతే 100లో 99% అయితే నేను అబ్బాయి కావచ్చు అని అనుకున్నాను. కానీ ఎక్కడో చిన్న ఆశ ఉండే అమ్మాయి రావాలని చెప్పి, బట్ ఇక ఛాన్సెస్ అయితే లేదు కదా. ఇక అబ్బాయి అయితే పుట్టిండు మంచినే. అండ్ ఇంకోటి బాబు వెయిట్ అడుగుతున్నారు. బోత్ ప్రెగ్నెన్సీలో వెయిట్ ఏంటంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు ఎన్ని వీక్స్ కి డెలివరీ అయినా అని కూడా అడుగుతున్నారు. ఫస్ట్ అది చెప్తా. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను 9 పడ్డాక 2-3 days కే డెలివరీ అయినా. ఎందుకంటే రీజన్, అప్పటికే 3.6 ఉన్నాడు, నాకు బ్రీతింగ్ హెవీగా ఉండింది. ఆల్రెడీ మేడం చెప్పారు ఏంటంటే, మీకు ఇప్పటికే హెవీ వెయిట్ ఉన్నాడు, నార్మల్ మంచిగా హెల్దీగా ఉన్నాడు కాబట్టి డెలివరీ చేయడం మంచిది,
ఇంకా ఉంటే గ్రోత్ అవుతా ఉంటే నీకు చాలా ఇబ్బంది అవుతుందమ్మా అని చెప్పారు. సో నేను అందుకనే ఇంకా 20 days అట్లా ఉన్నదనగానే డెలివరీ చేసుకున్నా ఫస్ట్ అప్పుడైతే. ఇక సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చి 39 weeks ఎండింగ్, ఇక 40 weeks పడితే ఇంకా 2 days అయితే 9 కంప్లీట్ అయ్యి 10లోకి ఎంటర్ అవుతానంగా 2 days కి ముందు డెలివరీ అయినా. 3 kgs అట్లా ఉన్నాడు అప్పుడు. 3.6 ఇప్పుడు 3 kgs. ఫస్ట్ అబ్బాయి అంత వెయిట్ తీసుకురాగలుగుతున్నా లేదా అనుకున్నా, 3 అయినా తీసుకురాగలుగుతున్నా. ఎందుకంటే ఓకే హిమోగ్లోబిన్ తక్కువ ఉందని చెప్పి అన్నారు, భయం వేసి ఉండే. బట్ ఓకే ఫైన్, ఇద్దరు హెల్దీగా వచ్చినారు. అండ్ ఇంకోటి బ్లడ్ హిమోగ్లోబిన్ గురించి అయితే ఫుల్ అడుగుతున్నారు. అక్క మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బ్లడ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు డోకా లేదు. 10 ఉండే స్టార్టింగ్, 5th monthకి వచ్చేసరికి 8కి వచ్చింది. అట్లా ఎందుకైంది మేడం అని అడిగితే మనకు బేబీ గ్రో అవుతా ఉంటే అది పలచబడుతుందంట. సో అందుకనే తగ్గింది. మళ్ళీ నేను ఇక క్యారెట్ జ్యూస్ అవి ఇవన్నీ 5th month నుంచి ఎండింగ్ డెలివరీ వరకు తాగితే అది 13.5 అయితే అయింది. అప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు. ఇక సెకండ్ ప్రెగ్నెన్సీలో మొత్తం నాకు బ్లడ్ ప్రాబ్లమే, ఫుల్గా హిమోగ్లోబిన్ తక్కువ ఉంది. ఎప్పుడు వెళ్ళినా అదే చెప్పింది మేడము, బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది అని చెప్పి. సో నేనైతే ఫుడ్ కరెక్ట్ గా తీసుకొని అటు ఇటు ఒక 10కి అయితే తీసుకొచ్చుకున్నా డెలివరీ వరకు. అంటే ఎక్కించాల్సిన అవసరం లేకుండా తీసుకొచ్చుకున్నా. 10 మరీ 10 ఉండకూడదు, 11 అయినా ఉండాలి ఆపరేషన్ అయిన వాళ్ళకి, ఎందుకంటే చేస్తుంటే పోద్ది కదా. సో అందుకనే నాకైతే ఇంకోటి ట్యూబిక్టోమీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారు అక్క అని అడుగుతున్నారు. ఎస్, నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నాను.